దిండి చించినాడు వంతెన మీద ఉన్నాము. ఒకసారి మన విజువల్స్లో చూస్తే కేవలం ద్విచక్ర వాహనదారులు మాత్రమే ఈ వంతెన మీదుగా ప్రయాణిస్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క ఆటోలు, అదేవిధంగా కార్లు, కేవలం కార్ల మీద వెళ్ళే అంటే చిన్న వాహనాలకు మాత్రమే, మోటార్ వెహికల్కి మాత్రమే వీరు అనుమతిస్తున్నారు. అయితే రోజు కూడా వేలాది మంది ఈ రోడ్డు మీదుగా ప్రయాణం చేస్తున్న పరిస్థితి ఉంటుంది. పూర్తిగా కూడా అంటే రోజుల తరబడి ఇలాగే కాలం నెట్టుకు రావడం, కేవలం ఈ బేరింగ్ పనుల నిమిత్తం ప్రారంభించినటువంటి ఈ పనులు ఇన్ని రోజుల తరబడి ఇలాగే కొనసాగిస్తుండడంతో ప్రజలైతే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఒకసారి మనం చూస్తే విజువల్స్లో చూస్తే కేవలం మోటార్ వెహికల్స్ మాత్రమే, భారీ వాహనాలు అంటే బస్సులు, స్కూల్ పిల్లలు ప్రయాణించేటువంటి బస్సులు అయితే పూర్తిగా కూడా ఆఫ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఒకసారి మనం బ్రిడ్జి మీద పనులు ఎలా జరుగుతాయో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మీరు ఏ కాలేజ్ అండి? శ్రీ విశ్వ అంకుల్. రోజు అంటే దాదాపు 8 నెలలుగా ఇదే పరిస్థితి, ఎలా ఇబ్బందులు పడుతున్నారా? ఇబ్బంది అంకుల్ అంటే పొద్దున నడవడం, ఆ ఎండ అవన్నీ హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి అంకుల్. అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తున్నారు. మరి స్కూల్ టైం కూడా మీకు, కాలేజీ టైం కూడా బాగా డిలే అవుతుంది. అవును అంకుల్, క్లాసెస్ మిస్ అయిపోతున్నాం అంకుల్. అలాగే హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. టైంకి రీచ్ అవ్వలేకపోతున్నాం. అవును అంకుల్, బాగా లేట్ అవుతుంది అంకుల్ ఇంటికి వెళ్ళేసి. దాదాపు 8 నెలలు అవుతుంది. అవును అంకుల్, చాలా ఇబ్బందులు పడుతున్నాం. అవును అంకుల్. ఏ కాలేజ్ అమ్మ? శ్రీ విశ్వ అంకుల్. శ్రీ విశ్వ. ఏంటి కాలేజ్ ఏంటి? బీటెక్, ఇంటర్ అంకుల్. డిగ్రీ కాలేజ్? ఇంటర్ అంకుల్. ఇంటర్మీడియట్. చెప్పు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? శంకరగుప్తం నుంచి. అంటే ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళాలి మీరు. ఇబ్బంది పడుతున్నారు? ఇబ్బంది అవుతుంది అంకుల్. అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నావు? మల్కీపురం అండి. రోజు ఇదే పరిస్థితి. ఏం చెప్తావు ఇలా ఈ పరిస్థితుల్లో? మరి ఇబ్బంది పడుతున్నారు కదా? ఇబ్బంది పడుతుంది. అదే అంటే దాదాపు వంతెన దాదాపు ఒక 5 కిలోమీటర్ల దూరం ఉంటుందేమో. ఈ నడుచుకుంటూ వెళ్ళడం ఇబ్బంది కదా? ఇబ్బంది అండి, మార్నింగ్ క్లాస్ లేట్ అవుతుంది, ఈవినింగ్ కూడా ఒక క్లాస్ పోతుంది. అలసిపోతుంటారు కూడా, స్ట్రెయిన్ అయిపోతున్నారా? ఏ కాలేజ్ అమ్మా? శ్రీ విశ్వ. ఎక్కడి నుంచి వెళ్తున్నావు నువ్వు? లక్కవరం సార్. లక్కవరం నుంచి కాలేజీకి అవతలకు వెళ్తా. దాదాపు ఈ వంతెన 8 months నుంచి ప్రాబ్లంలో ఉంది సార్. సో మార్నింగే వెళ్ళడం, మళ్ళీ ఈవినింగ్ అటు నుంచి రావడం, మార్నింగ్ ఫస్ట్ అవర్ పోతుంది, ఈవినింగ్ ఫస్ట్ అవర్ పోతుంది. యాజ్ స్టడీస్ పరంగా ఇబ్బంది కలుగుతుంది. అండ్ హెల్త్ ఇష్యూస్ కూడా, మార్నింగ్ ఎండలో నడవడం, ఫుల్ స్ట్రెయిన్ అయిపోవడం, దానివల్ల వెళ్ళడం వల్ల ఫస్ట్ క్లాస్ పోతుంది. దాని ఎఫెక్ట్ సెకండ్ అవర్ కూడా పడుతుంది, ఫుల్ స్ట్రెయిన్ అయిపోవడం వల్ల. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ రావడం, బస్సెస్ లేట్ అవ్వడం, ఇంటికి వెళ్ళేసరికి మళ్ళీ ఫుడ్, పడుకోవడం, ఇంక ఇంటికి వెళ్ళి హోంవర్క్స్ చేయడం, అట్లా ఏమి ఉండట్లేదు. చాలా స్ట్రెయిన్ అవుతున్నారు. దీనివలన మీకు ఎడ్యుకేషన్ మీద తీవ్రంగా ప్రభావం ఉంది. ఏం చెప్తారు? 8 నెలల నుంచి ఇదే పరిస్థితి కదా? కొంచెం త్వరగా కొంచెం కన్స్ట్రక్షన్ అనేది ఇంకా కొంచెం త్వరగా చేస్తే బెటర్. సమ్మర్ వచ్చేసింది ఇప్పుడు, ఇంకా ఇబ్బంది కదా? అవును సార్. ఓకే, త్వరగా నువ్వు చెప్పమ్మా, అసలు ఏం చెప్తావు నువ్వు? ఇబ్బంది రోజు పొద్దున్నే ఫస్ట్ అవర్ పోతుంది సార్, ఈవినింగ్ లాస్ట్ అవర్ పోతుంది. చదువుకోవడం కష్టమైపోతుంది, ఇంటికి వెళ్ళేటప్పటికి చాలా స్ట్రెయిన్ అయిపోయి ఇంకా చదువుకోలేకపోతున్నాం సార్. ఇది కొంచెం ఫాస్ట్గా కన్స్ట్రక్షన్ అయిపోయి గవర్నమెంట్ ఈ యాక్షన్ బాగా తీసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది, స్టడీస్ వల్ల కూడా ఏం ప్రాబ్లం ఉండదని అనుకుంటున్నాం సార్. ఎడ్యుకేషనల్ మినిస్టర్ నారా లోకేష్ సార్, కొంచెం మీరు త్వరగా యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. బికాజ్ ఇది మేమనే కాదు, ఇంజనీరింగ్ కాలేజెస్ ఇంకా చాలా స్కూల్స్ పిల్లలు, చిన్న పిల్లలు ఇటు నుంచి కారు అటు వెళ్ళడం, కొంచెం స్టడీస్ మీద చాలా ఎఫెక్ట్ అనేది పడుతుంది. సో కొంచెం త్వరగా యాక్షన్ తీసుకుంటే యాజ్ పర్ ఒక స్టూడెంట్ ఎడ్యుకేషన్ అనేది కొంచెం బాగుంటుంది. సో ప్లీజ్ త్వరగా యాక్షన్ తీసుకోండి. 8 నెలలు అంటే దాదాపు ఒక అకాడమిక్ ఇయర్ మీద ఈ ప్రభావం పడ్డది అనుకోవచ్చు కదా? అవును సార్. ఏం చెప్తారు గారికి? అంటే దాదాపు 8 నెలలు, 9వ నెల ఇది. అవును సార్. అది ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ మాకు మెయిన్స్, అలాగే ఇప్పుడు ఎంసెట్, ఇలాగ చాలా కొంచెం ఇలా టైం వేస్ట్ అయిపోవడం వల్ల కొంచెం లెసన్స్ అనేది మేము అందుకోలేకపోయాము. అలాగే కొంచెం స్టడీస్ మీద కూడా ఎఫెక్ట్ పడింది. ఈవెన్
మేము పబ్లిక్ ఎగ్జామినేషన్స్ టైంలో కూడా కాలేజ్ వాళ్ళు మాకు ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ చేశారు. మార్నింగ్ మేము అక్కడ 5:30కి స్టార్ట్ అయింది బస్ మార్నింగ్. సో దీనివల్ల టైం కూడా ముందే పెరుగుతుంది. అవును సార్, ఒక గంట ముందే రావాల్సి వస్తుంది. అవును అంతే సార్. కదా, సాయంత్రం కూడా మీరు లేట్గా వెళ్ళాల్సి వస్తుంది. సో కొంచెం త్వరగా యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది. సో ప్లీజ్ కోఆపరేట్ చేయండి సార్. ప్రజెంట్ పాలకొల నుంచి వస్తున్నామండి. మరి రోజు ఎంతకాలం నుంచి ఇబ్బంది పడుతున్నారు? ఇంచుమించు ఒక 5-6 నెలల నుంచి ఇదే పరిస్థితి అండి. ఒక 5-6 నెలల నుంచి ఇదే పరిస్థితి, రోజు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. అంటే బ్రిడ్జి మరమ్మతులు జరుగుతున్నాయి, ఇంకా అది సంపూర్ణంగా జరగట్లేదు. అంటే దాదాపు ఆగస్టులో ఇది మూతపడ్డది, ఇప్పటికి 8 నెలల పైన అవుతుంది, 9 నెలలు నడుస్తుంది. మరి ఎలా ఇది మరి? అంటే మాకైతే బండి మీద అయితే కొద్దిగా ఇబ్బంది లేదు, కానీ వాహనాల విషయంలో అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే వాళ్ళకి అలా ఎంట్రన్స్ ఇది కదా, అది విషయం సార్. నడుచుకుంటూ వస్తున్నారంట కదా చాలా మంది. అంటే స్కూల్ పిల్లలందరూ కూడా నడుచుకుని వెళ్తున్నారు సార్. వాళ్ళందరూ స్కూల్ పిల్లలందరూ నడుచుకుని చాలా ఇబ్బంది పడుతున్నారు. అది మలికిపురం అండి, పాలకొల్లు హాస్పిటల్కి వెళ్ళి వస్తున్నాము. ఈ బ్రిడ్జి అనేది దాదాపు సంవత్సరం 8 నెలలు 9 నెలలు అవుతుంది. ఇది బారికేళ్ళు పెట్టడం ఇబ్బంది ఒకటి, పెద్ద పెద్ద వాహనాలకు వెళ్ళడం ఇబ్బంది ఒకటి. కాలేజీలు ఉన్నాయండి అవతల కాలేజీలు కానీ స్కూళ్ళు ఉన్నాయి, స్వర్ణంద్ర విశ్వ. ఆ కాలేజీ పిల్లలు రోజు 2 కిలోమీటర్లు పొద్దుట సాయంకాలం నడిచి వెళ్ళి నడిచి రావాల్సి వస్తుంది. తీవ్ర ఇబ్బందులు, అసహనం చాలా ఇబ్బంది అవుతుందండి ప్రజలకి. ఈ బారికేళ్ళు పెట్టిన దగ్గర నుండి అయితే అండి 2-3 పడిపోవడం కూడా జరిగిందండి. దీని మీద రాత్రులు ఎవరో తెలియని వాళ్ళు వచ్చేస్తారండి. గమ్ముని వచ్చినప్పుడు ఏమవుతుంది, ఎక్కించడం ఆ సైడ్ నుండి వచ్చేస్తారు తప్పించుకుందామని. సైడ్లో మయాన్ బారికేళ్ళు లేకపోతే ఎత్తు అవి ఏమంటే బేస్మెంట్ ఉంటాయి కదా, ఆ కాంక్రీట్ పిల్లర్లు అవి తగిలి పడిపోయారు, పడిపోతున్నారు బండి తగిలి. ఇది చాలా అయితే ఇబ్బంది ఉంది. ప్రభుత్వాలు కూడా ఆఫ్ చేస్తున్నారంట కదండి. రాత్రులు మొత్తం ఆపేస్తున్నారు, 12 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు ఆపేస్తున్నారండి. ఇబ్బంది అప్పటిదాకా ఓపెన్ లేదు, వెళ్ళడానికి మాత్రం ఇబ్బంది అవుతుంది. ఈ పక్క ఒకటి, ఆ పక్క గన్నవరం కూడా అండి, గన్నవరం ఆపేశారు. ఈ 3 మండలాల్లో సగినేటిపల్లి, మలికిపురం, రాజోలు, ఈ 3 మండలాల ప్రజలు ఎటు వెళ్లకుండా బ్లాక్ అయిపోయినట్టు ఉందండి. అటు గన్నవరం కానీ, అటు మరి రాజమండ్రి వెళ్ళడానికి కానీ, ఇటు విజయవాడ, ఏలూరు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉందండి. ఏదన్నా నిర్మాణ సామాగ్రి తెచ్చుకోవాలని ఇబ్బంది పడుతున్నారట కదా. ఎవరండి? అది ఏదన్నా లారీలు ఏమన్నా రావాలంటే? లారీలు అసలు ఎక్కడే అండి, కార్లు వెళ్ళడానికి కొంచెం హైటు చిన్న వాటి కుర్చీలు ఉన్నాయండి ఒక వ్యాన్ మీద, అవి వెళ్ళడానికి కూడా ఇబ్బంది. చూడండి మొత్తం చాలా ఇబ్బంది పెడుతున్నారు ప్రజల్ని. ఆ కాలేజ్ బస్సులు కొంచెం 4-5 అవుతాయి, 6:30 అవుతాయండి. ఇక్కడ నుండి డౌన్ వరకు పెట్రోల్ బంక్ వరకు బండ్లు ఉంటాయి. కాలేజ్ బస్సులు అయితే, స్కూల్ బస్సులు అయితే అంతమంది పిల్లలు 500-600 మంది పిల్లలు నడిచి వెళ్తున్నారు. ఇది ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవట్లేదండి. మాకైతే బాగుంది, ఆటో వాళ్ళకి బస్సులు తిరిగిలేని మూలని బాగుంది. చాలా ఇబ్బంది అండి పాపం. స్వర్ణాంధ్ర కాలేజీ, శశి స్కూలింగ్ చాలా ఇబ్బందిగా ఉంది వాళ్ళకి. రాత్రి 10-11 గంటలు దాటితే ఆఫ్ చేస్తున్నారని చెప్పారు. ఎంతవరకు అది మొన్న అన్నారండి, తర్వాత ఇప్పుడు వదిలేస్తున్నారండి, ఆపుతలేదు. బాగానే వెళ్తున్నాయండి. ఇబ్బంది అండి, ఈ పంటే రోజు ఎక్కువ తీయడం చాలా ఇబ్బంది అండి జనాలకి, చాలా ఇబ్బందిగా ఉంది.